హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1181కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి టెలిగ్రామ్ నుంచి. టెలిగ్రామ్ ఎప్పటి వరకు వాళ్ళ 70 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ అయితే కలిగి ఉందన్నమాట. ఇక ఆలస్యం దేనికని చెప్పేసి వీళ్ళు ఇందులోనే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే లాంచ్ చేశారు. ఇప్పటి వరకు మనం టెలిగ్రామ్ ఫ్రీగా వాడుకున్నాం కదా, ఇకపై నుంచి కూడా మనం టెలిగ్రామ్ ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది కాకుండా వీళ్ళు ఇప్పుడు ఇందులోనే ప్రీమియం కూడా అయితే తీసుకొచ్చారు. దీనికి మన ఇండియాలో నెలకి $469 కనుక మీరు పే చేసినట్టయితే మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొంది బెనిఫిట్స్ అయితే మీరు ఇందులో పొందొచ్చు అనమాట. ఇందులో మీకు యాడ్స్ అయితే ఉండవు. అలాగే ఇప్పటి వరకు మనం 2GB లోపు ఫైల్ సెండ్ చేసుకోవడానికి ఉండేదిగా, అది 4GB వరకు అయితే వెళ్తుంది. అలాగే డౌన్లోడింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది అనమాట. ఫాస్ట్గా అయితే డౌన్లోడ్ అవుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్లో అయితే ఫాస్ట్గా గ్రూప్స్ కానీ చాట్ కానీ ఏవైతే లిమిట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. అలాగే వాయిస్ టు టెక్స్ట్, మనం ఏదైనా వాయిస్ చెప్తే అది టెక్స్ట్లో కన్వర్ట్ అవుతుంది. అలాగే యూనిక్ స్టిక్కర్స్ను కూడా ప్రొవైడ్ చేస్తారు, రియాక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు, చాట్ మేనేజ్మెంట్ ఉంటుంది. అలాగే యానిమేటెడ్ ప్రొఫైల్ పిక్చర్ని ప్రొవైడ్ చేస్తారు. ప్రీమియం బ్యాచ్ ఒకటి అయితే ఉంటుందన్నమాట, మీరు ప్రీమియం సబ్స్క్రైబర్ అని తెలుసుకోవడానికి. అలాగే ప్రీమియం యాప్ ఐకాన్ కూడా అయితే వీళ్ళు అందిస్తారు. మామూలుగా రెగ్యులర్ యాప్ ఐకాన్లా కాకుండా మీకు సపరేట్ ఐకాన్ అయితే యాప్లో చూడడానికి ఉంటుంది. ఇలాగా చాలా మంచి మంచి ఫీచర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఎవరైతే టెలిగ్రామ్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అన్ని ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో ట్యాబ్స్ G62 గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయింది అనమాట. ఇంతకుముందు ట్యాబ్ G20, G70 ఈ రెండు ట్యాబ్లెట్స్ అయితే లాంచ్ చేసింది. మన ఇండియాలో కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు అందులోనే వీళ్ళు G62 అలాగే G62 లైట్ అనే పేరు మీద మరో రెండు ట్యాబ్లెట్స్ని అయితే మోటరోలా తీసుకురాబోతున్నట్టుగా అవుతుందన్నమాట. వీటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ లేవు. కానీ లెనోవో ట్యాబ్ P11+ అని ఒక ట్యాబ్లెట్ని అయితే లెనోవో లాంచ్ చేసింది. వాటిని రీబ్రాండ్ చేసి ఇప్పుడు మోటరోలా తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord 2T ఈ మొబైల్ని ఆల్రెడీ చైనాలో, యూరోప్లో కూడా అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఇదే మొబైల్ని మన ఇండియాలో అయితే జూన్ 27న లాంచ్ చేయబోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయితే అయిందనమాట. ప్రైస్ కూడా బయటకు వచ్చింది. ఇందులో మనకి 8GB 128GB వేరియంట్ ప్రైజు $28,999 ఉంటుంటే 12GB 256GB వేరియంట్ $31,999 ఉండబోతుంది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇంతేకాకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే ఉండబోతుందంట. మనకి జూలై 3వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు ఈ క్యాష్ బ్యాక్ సేల్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. $4,000 వరకు క్యాష్ బ్యాక్. $4,000 వరకు క్యాష్ బ్యాక్ అంటే మీకు బేస్ వేరియంట్ వచ్చేసరికి ఇక్కడ $25,000 అయితే పడుతుంది. ఆ ప్రైస్కి ఓకే. మరి $29,000 అంటే ఆలోచించాల్సిందే. అందులోని ఇది Nord 2కి సక్సెసర్ Nord 2T అనమాట. అది తెలిసిందేగా, బాంబులు బస్ అన్నది. ఇక అలాగే మనకి OnePlus 10T ప్రైస్ అయితే లీక్ అయిందనమాట. యాక్చువల్గా ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతుందని ఇంతకుముందు మనకి లీక్స్ ఉన్నాయి కదా. అయితే ఈ చైనా ప్రైస్ చూస్తే మనకి ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేస్తున్న 10 Proతో కంపేర్ చేస్తే ఇంకా ప్రైస్ తక్కువలోనే ఈ మొబైల్ని అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ 3,000 to 4,000 yuan మధ్యలో అయితే ఉండబోతుందంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 35 నుంచి $47,000 మధ్యలో అయితే ఈ మొబైల్ ప్రైస్ ఉండబోతున్నట్టుగా ప్రస్తుతాన్ని లీక్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్తో పాటు వీళ్ళు OnePlus 10 కూడా అయితే తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు Realme C30 ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. రియల్మీ బిలో బడ్జెట్లో మొబైల్స్ తీసుకొచ్చి చాలా కాలం అయింది. ఈ మధ్యకాలంలో మనకి బిలో బడ్జెట్లో ఏ మొబైల్ని అయితే తీసుకురాలేదు. సో మళ్ళీ వీళ్ళు బిలో బడ్జెట్లో మొబైల్ అయితే తీసుకొచ్చారు. అంటే $7,500 మనకి రియల్మీ నుంచి ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, నా దగ్గర అయితే ఉంది. మనకి అన్బాక్సింగ్ వీడియో అనేది ఎల్లుండి అంటే 22వ తారీఖున అయితే మన ఛానల్లో ఉంటుందన్నమాట. మొబైల్ పర్వాలేదు ఆ ప్రైస్లో చూసుకుంటే. మొబైల్ డిస్ప్లే సైజ్ 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే. ఇందులో స్టోరేజ్ చూస్తే 32GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 2GB అలాగే 3GB రెండు వేరియంట్లు అయితే వస్తుంది. ప్రాసెసర్ యూనిసాక్ T612 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఈ 12 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. రేస్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే, ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Android 11 Go ఎడిషన్తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో అలాగే 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ మీకు 2GB 32GB వేరియంట్ $7,499 ప్రైస్ పెడితే 3GB 32GB వేరియంట్ $8,299 ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ నెల 27వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ మనకి ఛానల్లో 22వ తారీఖున ఉంటుంది. చూసి ఒక లుక్ వేయచ్చు. ఇక అలాగే మనకి Realme Narzo 50i ప్రైమ్ జూన్ 22వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు రియల్మీ అయితే టీచ్ చేస్తుంది. మన ఇండియాలో ఆ టయానికి లాంచ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ ఏమీ కాదు, ఈరోజు లాంచ్ చేసిన C30 మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి Narzo 50i ప్రైమ్ పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు. బట్ వచ్చరికి నేను కూడా నెక్స్ట్ మంత్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే మనకి రియల్మీ ఈ నెల 23వ తారీఖున రియల్మీ టెక్ లైఫ్ నుంచి వాచ్ ఆర్ట్ 100 ఈ స్మార్ట్ వాచ్ను కూడా అయితే లాంచ్ అయిపోతుంది. ఇది కాలింగ్ ఫీచర్తో రాబోయే స్మార్ట్ వాచ్ అనమాట.
సో మరి దీని ప్రైస్ ఎంత పెడుతుందో అయితే చూడాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ స్మార్ట్ వాచ్ను కూడా ఈ రోజే లాంచ్ చేస్తారనుకున్న C30తో పాటు, బడసరికి 23వ తారీఖు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే టెక్నో పోవా 3 ఈ స్మార్ట్ ఫోన్ని ఈ రోజు మన ఇండియాలో అయితే టెక్నో లాంచ్ చేసింది. ఫోన్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే మీకు 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. మీడియాటెక్ హెలియో G88 ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. 4GB ర్యామ్తోను 64GB ఇంటర్నల్ స్టోరేజ్తోను. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, Android 11తో అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో 7000 mAh బ్యాటరీ, అలాగే 6.9 ఇంచెస్ డిస్ప్లే, అంటే డిస్ప్లే సైజ్ పెద్దగా ఉండాలి, అలాగే మనకి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే సో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా వీళ్ళు 11,500 రూపాయలు 4GB 64GB వేరియంట్ ప్రైస్ పెట్టారు. ఇందులో మీకు 6GB 128GB వేరియంట్ కూడా ఉంది. దీని ప్రైస్ ఇక్కడ ఇంకా రివీల్ అయితే కాలేదు. ఈ నెల 27వ తారీఖు నుంచి ఈ మొబైల్ సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు ఫిలిపీన్స్లో లాంచ్ చేశారు మే 25వ తారీఖున. అదే మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి హుండాయ్ రాబోయే 6 సంవత్సరాల్లో మన ఇండియాలో మొత్తం 6 మోడల్స్ ఎలక్ట్రిక్ కార్స్ని అయితే లాంచ్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. మరి ఎవ్రీ ఇయర్ ఒక కార్ చొప్పున తీసుకొస్తారా, లేకపోతే రాబోయే 6 సంవత్సరాల్లో వీళ్ళు సంవత్సరాలు 2 కార్లు చొప్పున మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటే ఏమైనా తీసుకొస్తారో తెలియదు. కానీ మొత్తం అయితే మాత్రం 6 కార్లు అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారంట. అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే సరసమైన ధరల్లోనే వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్స్ని అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పి హుండాయ్ అయితే చెప్తుంది. సో చెప్పడానికి అందరూ ఇలాగే ముందు చెప్తున్నారు, కానీ తర్వాత తీసుకొచ్చిన తర్వాత మాత్రం తడిసి మోపిడైపోతుంది. ఇక అలాగే మనకి వాలా ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చి ఎంత సక్సెస్ సాధించిందో తెలిసిందే కదా. మన ఇండియాలో చూస్తే అత్యధికంగా సేల్స్ చేస్తుంది కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎలక్ట్రిక్ కార్స్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. మొత్తం 3 మోడల్స్లో అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వీళ్ళు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన 10 సెకండ్స్ వీడియోను కూడా అయితే వీళ్ళు అయితే టీచ్ చేస్తూ మీకు ఈ కార్ కావాలా అని చెప్పేసి అయితే రచ్చగోకుతున్నారని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ ఇయర్ చూస్తే ఒక 2 కార్లను అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారట, అంటే 2 మోడల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. అందులో మనకి సెడాన్ అలాగే SUV అయితే ఉండబోతున్నాయి. ఇక ఇదే లైన్లో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ను కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మరో స్కూటర్ను కూడా అయితే వీళ్ళు లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈసారి తీసుకురాబోయే ఈ స్కూటర్ మనకి కొత్త చాసీస్ అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా అయితే ఈ స్కూటర్స్లో చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. వీళ్ళు ఇక్కడ టీచ్ చేస్తున్న కారు మాత్రం చూడడానికి స్పోర్ట్స్ కార్ లాగా అయితే ఉందన్నమాట. మనకి వీళ్ళు తీసుకొచ్చిన వాలా స్కూటర్ కూడా ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న స్కూటర్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్ లుక్తో అండ్ స్టైలిష్గా అయితే వాలా స్కూటర్ చూడడానికి కనిపిస్తుంది. సో వీళ్ళ ఆలోచనలు కూడా అదే రకంగా ఉంటాయి కాబట్టి, అంటే రోబోటిక్గా అయితే అనిపిస్తుంది అనమాట. అడ్వాన్స్గా అయితే మనకి ఈ స్కూటర్ అనిపిస్తూ ఉంటుంది. సో మేబీ నేను అనుకున్న కార్స్ కూడా అలాంటి అడ్వాన్స్ అండ్ మోడర్న్ కార్స్ని తీసుకొస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి పోకో X4 GT స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈ పోకో గ్లోబల్ గా ట్విట్టర్ లో టీజ్ కూడా అయితే చేస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెస్ అయితే రాబోతున్నట్టుగా సో టీజ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి రెడ్మీ నోట్ 11T Pro Plus అని చెప్పి 2 మొబైల్స్ ని చైనాలో రీసెంట్ డేస్ లోనే రెడ్మీ లాంచ్ చేసింది. అదే మొబైల్ ని రీబ్రాండ్ చేయబోతున్నారు అని చెప్పేసి మనం ఎంతో ముందు టెక్ న్యూస్ లో కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వీళ్ళు టీచ్ చేస్తున్న దాని ప్రకారం చూస్తే అదే మొబైల్ అనేది అర్థమవుతుంది. ఈ మొబైల్ మనకి ఈ నెల 23వ తారీఖున అయితే పోకో లాంచ్ చేయబోతుంది. పోకో F4 కూడా ఇక్కడ అయితే లాంచ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి iQoo 9 సిరీస్ మొబైల్స్ సంబంధించిన దాహం ఇంకా తీరినట్టుగా లేదు. వీళ్ళు 9 Pro 9 SE అని మొత్తం 3 మొబైల్స్ ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా 2 మోడల్స్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఇందులోనే 19 కూడా అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా, అంటే జూలై నెలలో లాంచ్ చేయబోతున్నట్టుగా సో తెలుస్తుందన్నమాట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉన్నట్టుగా న్యూస్ అయితే ఉంది. ఆల్రెడీ చైనాలో చూస్తే 10 మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన ఇండియాలో చూస్తే వీళ్ళు 90 పేరు మీద అయితే ఇంకో మొబైల్ తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్లో రీసెంట్గానే రియాక్షన్ ఫీచర్ని అయితే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా, ఎమోజీస్ రియాక్షన్. సో అందులోనే మనకి iOS డివైస్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు 6 రియాక్షన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఇంకా వీళ్ళైతే పెంచబోతున్నారు అనమాట. అంటే అక్కడ ప్లస్ ఎమ్లు అయితే తీసుకురాబోతున్నారు. సో రియాక్షన్స్ అన్లిమిటెడ్, అంటే మనకి ఎన్ని ఎమోజీస్ ఉంటాయో అన్ని ఎమోజీస్ని, ఏ ఎమోజీ కావాలంటే ఆ ఎమోజీని రియాక్షన్ కింద అయితే తీసుకోవచ్చు iOS డివైస్లో. ప్రస్తుతానికి టెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.